మనతో మాట్లాడుతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. రూతు గ్రంథం 12వ అధ్యాయం ద్వారా ఆ పరమ తండ్రి మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరితో ఉత్తరం ఇస్తుండ్రు? ఇక్కడ బోయాజు రూతుకు ఉత్తరం ఇస్తుండు. ఏమని? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక. ఎవరాయన? ఆయననే పరమ తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బోయాజు ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఎప్పుడైతే రూతు బోయాజు పొలంలో పరిగె ఏరడానికి వచ్చినప్పుడు 12వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయిలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. అవును, సంపూర్ణమైన బహుమానం నీకు ఇచ్చునుగాక. యెహోవా సంపూర్ణమైన బహుమానము నీకు ఇచ్చునుగాక. ఎవరికి దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు? ఎవ్వరికి ఆ దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి ఆయన కరుణా కటాక్షములు ఎవరిపై ఉంచుతాడో దేవుడు ఇక్కడ మనకు బయలుపరచడం చెప్తుంది. ఎవరికైనా సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అంటే ఇజ్రాయిలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండు వారికి. ఎవరికంట? యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండువారికి. ఎవరైతే ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో దీన మనస్కులై ఉంటారో వాళ్ళ పట్ల ఆయన సంపూర్ణమైన బహుమానంని వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమై ఉన్న దేవదేవునికి మహిమ కలుగును గాక. అవును, సంపూర్ణమైన బహుమానం ఎవరికి? ఆయనను ఆశ్రయించు వారికి. సంపూర్ణమైన బహుమానం ఎవరికి? ఆయన యందు నిరీక్షణ గలవారికి. సంపూర్ణమైన బహుమానం ఎవరికి? ఆయన యందు నమ్మిక ఉంచు వారికి. అవును, కొన్నిసార్లు మన యొక్క ప్రార్థనలు డిలే అవుతుంటాయి. ద ప్రేయర్స్ ఆర్ గెట్టింగ్ ద డిలే బట్ దే ఆర్ నాట్ డినై. అవును, మన యొక్క ప్రేయర్లు ఆలస్యం అవుతుంటాయి, కానీ మన ప్రార్థనని ఆలస్యం చేసే దేవుడు కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. లేదా మన ప్రార్థనని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. మన ప్రార్థనలకు తగిన సమయమందు ఆ దేవుడు ప్రతిఫలము నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. సమ్టైమ్స్ ద గ్రేస్ పీరియడ్ ఈజ్ సో హై. కొన్నిసార్లు ఆ యొక్క సమయము, ఆ యొక్క నిరీక్షణ సమయము చాలా ఎక్కువగా ఉంటుంది. a long suffering. కొన్నిసార్లు మనకు ఒక లాంగ్ సఫరింగ్ గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒక గొప్ప నిరీక్షణ గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ గొప్ప నిరీక్షణకు ఆధారం ఏంటి అంటే నీ నిరీక్షణ ఎంత గొప్పగా ఉంటే అంత సంపూర్ణమైన బహుమానం నువ్వు పొందుకోబోతున్నావు అని దానికి అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెన్ ద డిలే పీరియడ్ ఈజ్ సో హై, ద బ్లెస్సింగ్ ఈజ్ ఆల్సో సో హై. మన యొక్క నిరీక్షణ కాలము ఏమంటారంటే లాంగ్గా, అంటే చాలా డిలేగా ఉంది అని అంటే మన దీవెనలు కూడా అంత గొప్పగా ఉంటాయి అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుంది చూడండి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. అంటే మన దేవుడు ఎవరంట? మొట్టమొదటిగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేనికి ప్రతిఫలం ఇస్తాడు? నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. ఏం చేసింది ఆమె? ఏం చేసింది? తన అత్త అయిన నయోమిని వెంబడించింది. కేవలం తన అత్త అయిన నయోమిని వెంబడించిందో చూడండి. నయోమి చాలా వృద్ధాప్యంలో ఉంది. తన భర్తను కోల్పోయింది. కొన్నిసార్లు దేవుడు మన క్రియల ప్రతిఫలం మనకిస్తాడు. కొన్నిసార్లు మనం చేసిన క్రియల ప్రతిఫలం మనకిస్తాడు. మంచి క్రియలు చేసిన వారికి మంచి బహుమానాలు దేవుని నుంచి మనం పొందుకోగలుగుతాము. చూడండి, ఆ యొక్క నయోమి అంటది, అమ్మా ఇంకా నువ్వు వెళ్ళిపో, నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో అన్నప్పుడు ఆమె అంటది, నేను అస్సలు వెళ్ళా, నేను వదిలిపెట్టి. ఎట్లా నిన్ను వదిలిపెట్టి వెళ్తా అంట? చూడు, నీ భర్తను కోల్పోయినావు, 2 కుమారులను కోల్పోయినావు, ఇంకా నీకు ఆధారం ఏం లేదు. ఈ వృద్ధాప్యంలో నీకు ఆధారం ఏం లేదు. నేనే నీకు ఆధారం అవుతా, నేనే నీకు ఆదరణ అవుతా. చూడండి, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును, కరుణించు వారు కరుణింపబడుదురు.
దయగల వారి ఎడల నేను దయ చూపు వాడను. చూడండి, మనం చేసే క్రియలను బట్టి మనము ప్రతిఫలం పొందుకుంటాం. మనం మంచి క్రియలు చేస్తే మంచి ప్రతిఫలంను మనము మన జీవితాలలో మనము పొందుకోగలుగుతాం. తను చేసిన ఒక మంచి క్రియను బట్టి మోడుబారిన తన జీవితాన్ని దేవుడు అసంపూర్ణమైన తన జీవితాన్ని సంపూర్ణంగా చేయడానికి ఆయన నిర్ణయించుకుండు. తను చేసిన ఆ యొక్క కార్యం ఏంటంటే, తన అత్తను తను వదిలిపెట్టలేదు. తన అత్త, అమ్మ నన్ను వదిలేసాయి, నువ్వు వెళ్ళిపో, నీ తల్లిగారింటికి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు తను అంటది, లేదు లేదు, నేను నీ ఎంబడే వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, ఇది మొదలుకొని నిన్ను వెంబడించడమే నా ధర్మము. నాకున్న ప్రయారిటీ ఏంటి అంటే నిన్ను వెంబడించడము. నాకున్న బాధ్యత ఏంది అంటే నిన్ను వెంబడించడము, నిన్ను బాగా చూసుకోవడము, నీకు కావాల్సిన అవసరతలు తీర్చడము. అవును, నీ కొడుకులను కోల్పోయినావు, నీ భర్తను కోల్పోయినావు, ఇప్పుడు నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, నిన్ను నువ్వు పోషించుకోలేని స్థితిలో ఉన్నావు, కాబట్టి నీకు తోడుగా నీడగా నేను ఉంటాననేసి ఆ యొక్క అత్త అయిన నయోమితో తను రావడం జరిగింది. వచ్చిన వెంటనే తను ఏం చేసింది, నేను మన జీవనోపాధికి నేను ఎక్కడన్నా వెళ్ళి పని చేసుకొని వస్తానేసి తన అత్త పర్మిషన్ తీసుకొని తను వెళ్ళడం జరుగుతుంది. తన అత్త పర్మిషన్ తీసుకొని తన పని చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. కానీ అక్కడ దేవుని చేత ఆశీర్వదింపబడి దేవుని కరుణా కటాక్షం చేత నింపబడిన బోయాజు పొలములోకి దేవుడు ఆ యొక్క రూతుని ప్రవేశింపజేసిండు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎప్పుడైతే రూతు ఆ బోయాజు పొలములోకి ప్రవేశించిందో అప్పుడే ఆ యొక్క బోయాజు చేత రూతు దీవింపబడ్డది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుండు చూడండి, నీవు నీ తల్లిదండ్రులని నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనుల యొద్దకు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. చూడు, నీ తల్లిదండ్రులను వదిలి, నీ కుటుంబాన్ని వదిలి నువ్వు ఎర్రగని జనమున మధ్య బ్లైండ్గా ఆ నయోమిని నమ్మి వచ్చేసింది అంతే. ఆ దేశ ప్రజలు ఎటువంటోలో తనకు తెలియదు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ. చూడండి, అక్కడ ఒకవేళ బలాత్కారులు ఉంటే, ఆ స్థలంలో వ్యభిచారులుంటే ఆ యొక్క నయోమి తన కోడల్ని కాపాడలేదు. ఎందుకంటే తన వృద్ధాప్యంలో ఉంది, తనకు ఏ పురుషుని సహాయం లేదు. మరి అందమైన యవ్వనురాలైన తన కోడల్ని తను ఎట్లా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది? ఆ బిడ్డ కూడా ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది తన? కానీ చూడండి, అవి ఏమీ ఆలోచించలేదు ఆ బిడ్డ. నా యొక్క నేను ఎక్కడ సురక్షిత ఉండగలుగుతానో, నాకు ఇక్కడ వెళ్తే నాకు సెక్యూరిటీ ఉంటుందా, లేదా ఇక్కడ వెళ్తే నాకు మంచిగా ఉంటుందా, అక్కడ నాకు వెళ్తే అన్ని సకల సదుపాయాలు ఉంటాయా, అక్కడికి నాకు వెళ్తే అన్ని కంఫర్ట్ ఉంటుందా, ఏమీ ఆలోచించకుండా ఇక్కడ బోయాజ్కి తెలిసిన విషయం ఏంది తన గురించి అంటే ఇక్కడ రాయబడ్డది. చూడండి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనముల యొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసిన దానికే తల్లి ఈరోజు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటుండు. నీవు ఏ విధంగా నీ అత్త విషయంలో నిర్ణయం తీసుకొని తన కోసము నువ్వు ఈ యొక్క గొప్ప కార్యం చేయాలని వచ్చినవో దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించబోతుండు. ఇంకా ఏమంటుండీ, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్టు నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చినవంటున్నాడు చూడండి. బోయాజ్ ఏమంటుండు, నీవు ఇజ్రాయిల్ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండుటకు వచ్చినవు. అంటే ఆయన రెక్కల కింద మనకి ఏముందంట? సురక్షితం. ఎవరైతే ఆయన రెక్కల కిందికి వస్తారో, ఎవరైతే ఆయన రెక్కలను ఆశ్రయిస్తారో, ఎవరైనా ఆయన బాహుని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. వాళ్ళకి ఏ కీడు, ఏ అపాయము, ఏ కరువు, ఏ కాటకము, ఏ తెగులు, ఏ క్షామము, ఏ విపత్తి, ఏ వినాశనము వాళ్ళకు సంభవించదు. ఎందుకంటే ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా బలమైన రెక్కల కింద
మనము ఆశ్రయంగా చేసుకొని మనం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆయన రెక్కలు మనకు సురక్షితాన్ని కలగజేస్తాయి. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండో చూడండి ఇక్కడ, సురక్షితంగా నుండినట్టు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అవును తల్లి, నువ్వు ఆ యొక్క ఇజ్రాయిలీల దేవుడైన యెహోవా బలిష్టమైన రెక్కల కిందికి నువ్వు వచ్చినావు కాబట్టి ఆ యెహోవా నీకేమిస్తాడంట? సంపూర్ణమైన బహుమానం. ఈరోజు మనము అంటే అసంపూర్ణమైన బహుమానాలు, సంపూర్ణమైన బహుమానాలు ఉంటాయా? దేవుని నామానికి మహిమ కలుగును కాక. సంపూర్ణమైన బహుమానం అనగా శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండే బహుమానం, తరతరాలు స్థిరపరచబడిన దీవెన. ఈ తరంకే కాదు, రాబోవు తరంకి కూడా అది దీవెనకరంగా ఉండే దీవెన మనకి ఇవ్వబోతుండు. మన యొక్క ఆలస్యాలలో మన దేవుడు మనని అలక్ష్యం చేస్తలేడు, మనని నిర్లక్ష్యం చేస్తలేడు, కానీ అనేక తరాలకు మన దీవెనకరంగా ఉండబోతున్న ఆ యొక్క గొప్ప బహుమానాన్ని ఆ పరమ తండ్రి మనకు అనుగ్రహించబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సంపూర్ణమైన బహుమానంని మనకి ఇవ్వడానికి దేవదేవుడు సిద్ధంగా ఉండి, అందుకే కొంచెం ఆలస్యాలు జరుగుతున్నాయి అంటే గొప్ప బహుమానం మన కోసం సిద్ధపడ్డది. ఆ దేవదేవుడు మనని సిద్ధపరుస్తుండు, ఆ బహుమానాలకు అనుగుణంగా మనని సిద్ధపరుస్తుండు, ఆ బహుమానాలకు దీటుగా మనని సిద్ధపరుస్తుండు, ఆ బహుమానాలకు తగినట్టుగా ఆ దేవదేవుడు మనని సిద్ధపరుస్తుండు. చూడండి, ఇక్కడ రూతుని ఆ దేవుడు సిద్ధపరచడం జరుగుతుంది. బోయాజు పొలంలోకి తను వస్తుంది, మామూలు ఒక పనికత్తెలాగానే తన పొలంలో జాయిన్ అవుతుంది. కొన్ని రోజులు ఆ పొలంలోనే పరగలు ఏరుకుంటుంటుంది. ఆ బోయాజు అంటాడు, కుమారి, నువ్వు ఇంకా ఏ పొలంలోకి వెళ్ళొద్దు, ఈ యొక్క కాలం సంపూర్తి అయ్యే వరకు నువ్వు నా పొలంలోనే నీకు కావాల్సినవి అన్నీ ఏరుకుంటుండు, నువ్వు ఇంకే పొలంలోకి వెళ్ళొద్దు అంటే తనకు ఒక సెక్యూరిటీ. ఫస్ట్ ద బ్లెస్సింగ్ తీసుకొచ్చింది ఏంటి అంటే సెక్యూరిటీ. రెండవదిగా తన పోషణకు ఏ దోకా లేదు. తనకు ఆయన ఏం చెప్తాడు, పనోళ్ళకి ఏం చెప్తాడంటే, మీరు తనని ముట్టొద్దు. బోయాజు తన పనోళ్ళకు ఆజ్ఞిస్తాడు, తనని మీరు ముట్టొద్దు, తనకు నీళ్లు కావాలంటే మీరు చేదుకొచ్చి ఆమెకి ఇవ్వండి. తన ఆహార సమయంలో తను వచ్చినప్పుడు, లంచ్ టైంలో తనకు వచ్చినప్పుడు బోయాజు తనకు పేలాలను అందిస్తాడు. ఒక పనికత్తెకు ఆ యొక్క పొలం యొక్క యజమానుడు ఏమందిస్తాడంట? ఆమె లంచ్ టైంలో వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు పనుల మధ్యలో ఆమె చేతికి పేలాలను అందిస్తాడంట. అంటే ఒక యజమానుడు ఒక దాసికి ఆ పేలాలను అందిస్తాడు. అంటే హౌ ఈజ్ ఆనరింగ్ హర్. Why? Because he saw the blessings on her. He saw the blessings of the God on her. He saw the presence of the God on her. He saw the mercy of the God on her. దేవుని కృప తన పైనుంది చూసిండు, దేవుని యొక్క కటాక్షం తన పై ఉన్నది చూసిండు, దేవుని యొక్క దీవెన తన పై ఉందని చూసిండు. కాబట్టి ఆయన తన పనికత్తే అనుకోకుండా తనకు కావాల్సిన ప్రొవిజన్స్, తనకు కావాల్సిన నీళ్లు, తనకు కావాల్సిన ఆహారము తన పనులకు చెప్తాడు. ఆమె జోలికి పోవద్దు, ఎవ్వరూ ఆమెని ముట్టొద్దు. అంత దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో చూడండి, ఫస్ట్ వి విల్ సెక్యూర్డ్ అవర్ సెల్ఫ్. మనకు సెక్యూరిటీ దేవుని సన్నిధిలో ఉంటుంది, మన ప్రొవిజన్ దేవుని సన్నిధిలో. అంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత ఇంకా దేవుడే తీర్చుకుంటాడు. మనకు కావాల్సిన సెక్యూరిటీ ఆయననే ఇస్తాడు, మనకు కావాల్సిన అవసరతలు ఆయననే తీరుస్తుంటాడు. ఒకానొక సమయం వస్తుంది, నయోమి చెప్తుంది, ఆయన మనకు బంధువుడైన వ్యక్తి. బంధుధర్మం జరపడానికి ఆ యొక్క రూతుని ఆ యొక్క బోయాజు దగ్గరికి పంపిస్తుంది ఆమె. కానీ ఆయన అంటాడు, వద్దు తల్లి, వద్దు, నాకన్నా ముందు ఇంకొక బంధువుడు నీకున్నాడు. ఒకవేళ ఆయన బంధుధర్మం జరపనంటే మళ్ళీ ఆ బంధుధర్మంని నేను జరుపుతా, కానీ 4 గోడల మధ్యలో కాదు, 10 మంది పెద్దల ఎదురుగా నేను ఆ
బంధు ఆ, ఆ యొక్క బాధ్యతని నేను నిర్వర్తిస్తా అని చెప్పినప్పుడు సరే అని రూత్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఆ యొక్క ఇంకొక రిలేటివ్ని పిలిచి అడిగినప్పుడు ఆయన అంటాడు, లేదు లేదు నాకే ఇంట్రెస్ట్ లేదు, ఆమె పొలం మీద ఇంట్రెస్ట్ లేదు, ఆమె మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఎటువంటి బంధు ధర్మం ఆమె పట్ల నేను జరిపియా, నువ్వు నా తర్వాత బంధువుడు కాబట్టి నీవు ఆ బంధు ధర్మం ఏందో ఆమె కోసం జరిగించు అని అన్నప్పుడు బోయాజు ఆ ఊరి పెద్దల ఎదురుగా, ఆ ఊరి పెద్దల సమక్షంలో రూతుకు ఆ యొక్క బంధు ధర్మాన్ని జరిగించి తనని తన అర్ధాంగిగా స్వీకరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, తన హంబల్నెస్, తన దీనత్వము, తనలో ఉన్న మంచితనము, తనలో ఉన్న ఆ యొక్క అత్త పట్ల తనకున్న కనికరమును, తన అత్త పట్ల తనకున్న ప్రేమ, తన అత్త పట్ల తనకున్న బాధ్యత ఆమెను ఎక్కడికి తీసుకొచ్చింది? ఒక విధ్వరాలు ఆమె. మా అంటే ఆమె రెండో పెళ్లి చేసుకుంటే ఎవరికో ఒక రెండో భార్యగా ఉండిపోతుండే. తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు ఎవరికో ఒక వ్యక్తికి పెళ్లి చేసిస్తే ఆ వ్యక్తికి రెండో భార్యగా ఉండిపోతుండే. కానీ ఎప్పుడైతే తన అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని తన అత్తని వెంబడించి తన బాధ్యతని స్వీకరించి తన యొక్క తన అత్త పట్ల తనకున్న ప్రేమని కనపరిచినప్పుడు నిజంగా బోయాజు లాంటి గొప్ప వ్యక్తికి తన భార్య కాగలిగింది. బోయాజు లాంటి గొప్ప వ్యక్తికి తన భార్య కాగలిగింది. దావీదు వంశములు ఆ యొక్క రూతులో నుంచి బయలువెళ్ళడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును. ఒక గొప్ప ఆమె మోయాబీరాలు కానీ మోయాబీరాలు ఎప్పుడైతే బోయాజుని పెళ్లి చేసుకుందో ఆ యొక్క గోత్రంలోకి వెళ్ళి దావీదు రావడం జరిగింది. దేవుని నామానికి అంటే సంపూర్ణమైన బహుమానము. దావీదులో నుంచి యూదాలో నుంచి యూదాలో నుంచి యేసు ప్రభు, దావీదులో నుంచి యూదాలో నుంచి యేసు ప్రభు రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యూదా గోత్రంలో నుంచి ఆ యేసు ప్రభు రావడం జరిగింది. దేవదేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణమైన బహుమానము ఆ యొక్క రూతు జీవితంలో పొందుకోవడానికి దేవుడు కృప చూపించిండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి,